ఈ వీడియోలో మనం స్కాన్ అనగానేమి కంప్యూటరు స్కానర్ను ఉపయోగించి ఒక డాక్యుమెంట్ను కానీ ఒక ఫోటోను కానీ ఎలా స్కాన్ చేయాలో తెలుసుకుంటాం. మొట్టమొదటిగా స్కాన్ అనగా భౌతిక రూపంలో ఉన్న, అంటే మన చేతిలో ఉన్న, మనం పట్టుకోగల ఒక డాక్యుమెంట్ని కానీ ఒక ఫోటోను కానీ డిజిటల్ రూపంలోకి, అంటే కంప్యూటర్లో చూడగలిగే రూపంలోకి మార్చుకోగలిగితే దాన్ని స్కాన్ చేయడము అంటాం. ఇది ప్రింట్కి ఆపోజిట్ అన్నమాట. ప్రింట్ అంటే డిజిటల్ రూపంలో ఉన్న ఒక డాక్యుమెంట్ని కానీ ఒక ఫోటోను కానీ ప్రింటర్ సహాయంతో ఒక భౌతిక రూపంలోకి, అంటే ఒక పేపర్ మీదకి మనం ప్రింట్ చేసుకోగలుగుతాం. ప్రింట్కి ఆపోజిట్ స్కాన్ అన్నమాట. స్కాన్ చేయడానికి మనం చేయదలిసిన కంప్యూటర్కి ఒక స్కానర్ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్సాన్ స్కానర్ ద్వారా ఒక ఫోటోని స్కాన్ చేయబోతా ఉన్నాను. ఎప్సాన్ స్కాన్ అనే ఐకాన్ నాకు డెస్క్టాప్ మీద కనపడుతూ ఉంది. ఈ డెస్క్టాప్ మీద కనపడే ఎప్సాన్ స్కాన్ అనే ఐకాన్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. కొద్దిసేపట్లో నాకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఎప్సాన్ స్కాన్కు సంబంధించినది. మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. సరే, ఎప్సాన్ స్కాన్ అనే ఒక బాక్స్ విండో వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఎప్సాన్ ప్రింటర్ని, ఎప్సాన్ స్కానర్ని ఉపయోగించి స్కాన్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మోడ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫుల్ ఆటో మోడ్, హోమ్ మోడ్, ఆఫీస్ మోడ్, ప్రొఫెషనల్ మోడ్. మనము ఎక్కువ క్వాలిటీతో గల డాక్యుమెంట్ని స్కాన్ చేయాల్సి వస్తే ప్రొఫెషనల్ మోడ్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఫుల్ ఆటో మోడ్ అనే ఆప్షన్ ఎంచుకొని తర్వాత ఇక్కడ స్కాన్ అనేది ఉంది, దాని కింద కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది. మొట్టమొదటిగా కస్టమైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏ రెజల్యూషన్తో కావాల్సింటే ఆ రెజల్యూషన్తో మనము డాక్యుమెంట్ని స్కాన్ చేసుకుంటాం. జనరల్గా 200 రెజల్యూషన్ పెట్టుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ రెజల్యూషన్ పెట్టుకుంటే డాక్యుమెంట్ హై క్వాలిటీలో వస్తుంది. కొన్నిసార్లు అంత రెజల్యూషన్తో పెట్టి స్కానింగ్ చేయడం వల్ల ఆ స్కాన్ ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు కంప్యూటర్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇక్కడ 50 నుంచి 1200 వరకు ఉంది. జనరల్గా 200తో రెజల్యూషన్ ఉంచుకొని మనం స్కాన్ చేస్తాం. అలాగే మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఇందులో ఎంచుకొని మనం ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ ఒకసారి చేసుకుంటే ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా డైరెక్ట్గా మనం స్కాన్ చేస్తే ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన డాక్యుమెంట్ ప్రివ్యూను ఒకసారి చూపిస్తుంది. ఇప్పుడు ప్రివ్యూ ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రోగ్రెస్ బార్లో మనకు ప్రివ్యూ ఏ విధంగా రాబోతుందో ప్రోగ్రెస్ పూర్తయిన తర్వాత చూపిస్తుంది. ఇక్కడ మనకి కొద్దిసేపట్లో ప్రివ్యూ కనబడుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ స్కాన్ అవుతూ ఉంది. డాక్యుమెంట్ టైప్ వచ్చేసి కలర్ ఫోటో అని చూపిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్ బ్లాక్ అండ్ వైట్ అయితే తొందరగా స్కాన్ అవుతుంది. మనం పెట్టుకున్న రెజల్యూషన్ బట్టి మనం స్కాన్ చేయవలసిన టైము డిపెండ్ అయి ఉంటుంది. మనం తక్కువ రెజల్యూషన్తో పెట్టుకుంటే తొందరగా స్కాన్ అవుతుంది. పరిమాణం కూడా, మెమరీ కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ రెజల్యూషన్తో పెట్టుకుంటే స్కాన్ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుంది. మనము 200 రెజల్యూషన్తో పెట్టుకున్నాము. ఇది సాధారణంగా అందరూ ఈ 200 రెజల్యూషన్తో చేస్తారు. ఇప్పుడు మనకు స్కానింగ్ అనేది అయిపోయింది. మన స్కాన్ అయిన ఇమేజ్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఈ ఇమేజ్ని మనం స్కాన్ చేసామన్నమాట. దీన్ని ఇమేజ్ వ్యూవర్లోకి తీసుకొని చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని స్కానర్ ద్వారా, ఈ ఫోటోని స్కానర్ ద్వారా, ఫిజికల్ రూపంలో ఉన్న ఫోటోని స్కానర్ ద్వారా డిజిటల్ రూపంలోకి
మార్చుకున్నాం. ఈ విధంగా మనం ఎప్సాన్ స్కానర్ను ఉపయోగించి స్కాన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకమైన సెట్టింగ్స్ ఉంటాయి. దాదాపుగా కొద్ది తేడాతో సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ సెట్టింగ్స్ను చూసి మనం స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.